టీచింగ్ ఫీల్డ్ లో ఎట్లనో ఈ ఫీల్డ్ కూడా అంతే. టీచింగ్ ఫీల్డ్ లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దీంట్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్టులు రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. కీసోల్ ఒక సబ్జెక్ట్, అతెంజా ఒక సబ్జెక్ట్, ఒబెరా పెయింట్ ఒక సబ్జెక్ట్, న్యూట్రిషన్ ఒక సబ్జెక్ట్, హరిత్ సంజీవిని ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఒక సబ్జెక్ట్, అందులో జల సంచయ్ ఒక చాప్టర్. జల సంచయ్ ఎట్లా వాడాలో చెప్పాలి. ఈ రోజుల లోపల నీళ్లు బాగా వర్షపాతం తగ్గిపోతున్నది కదా, ఎందుకు తగ్గుతున్నది అని చెప్పి ఒకసారి అడగాలి. చెట్లు లేవు, తర్వాత మేఘాలు రావాల్సినంత వస్తలేవు, తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరుగుతలేదు, వర్షపాతం లేకపోవడం. వర్షపాతం లేకపోతే మరి భూమి ఏమైతుంది, ఇంకింత వేడైతుంది. మరి భూమి లోపల నీళ్లు నిల్వ ఉంటున్నాయా, ఉండే అవకాశం లేదు. మరి నిల్వ ఉంచడానికి ఏమన్నా మార్గం ఉందా? దట్ ఈస్ జల సంచయ్. చెరుకు పిప్పి, తర్వాత అరటిపళ్ళ తొక్కలు, తర్వాత ఈ ఆరెంజ్ తొక్కలతో తయారైనటువంటి ఒక జల సంచయ్ని మనం ప్రమోట్ చేస్తే భూమిని సస్యశ్యామలం చేసిన వాళ్ళం అవుతాం. పంటలు మంచిగా అవుతాయి. ఇప్పుడు ఒక మొత్తం ఊరు లోపల ఒక పత్తికి జల సంచయ్ మనం ఇచ్చినాం, ఆ పత్తి మంచిగా అయింది, ఎక్కువ పంట వండింది. అప్పుడు డిస్కషన్ దేని గురించి అవుతుంది? మనం చేసిన పని గురించి డిస్కషన్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమైతుంది? మిగతా వాళ్ళందరూ కూడా అదే వాడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు మన ఇన్కమ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఒక్కరు ఒక ఎకరా లోపల 4 ప్యాకెట్లు తీసుకున్నారంటే 450కి ఒక ప్యాకెట్ ఉంది, 999 దానిపై రేట్ ఉంది. 450 అని అనుకుంటే కూడా ఒక ఎకరాకు 4 నుంచి 5 వేసిందని అంటే ఒక ఐడియా అయిపోయి కదా వాళ్ళకి. దీని లోపల నీకు ఇంకా ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి, నీకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఐడి చేసేద్దాం, రేషన్ కార్డు లాగా కార్డు ఉంటుంది, ఒకటి కార్డు చేసేద్దాం అంటే రైతులు అందరు కార్డులు అయిపోతాయి కదా. వాళ్ళ పిల్లల లోపల ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తే, డైరెక్ట్ సెల్లింగ్ భవిష్యత్తు గురించి చెప్తే, వాళ్ళు కనుక కన్విన్స్ అయ్యి చేస్తే మన టీం ఎక్కడికి పోతుందో మనకే తెలియదు కదా. కాబట్టి మాట్లాడడానికి నిరంతరంగా రెడీగా ఉండాలి, నేర్చుకోవడానికి నిరంతరంగా రెడీగా ఉండాలి. ఇదే మన లోపల రావాల్సినటువంటి చేంజ్. ఈ చేంజ్ కనుక వస్తే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. మీ వైఫ్, మీ పిల్లల డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ RCM, రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. రోటీ కపడా और మకాన్. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లోపల నేనున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకందరికి కూడా వెల్కమ్. ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ మా సపోర్ట్, అంటే నా సపోర్ట్ కానీ మా సీనియర్ సపోర్ట్ కానీ ఆల్వేస్ మీకు తోడుంటుంది. ఈరోజు పెరుగుతున్నటువంటి టెక్నాలజీ లోపల జూమ్ కావచ్చు, ఇంకా అనేక రకాల టెక్నాలజీల ద్వారా ఇంకెంతో సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. నేను ఈరోజు ప్రజెంట్ గుల్బర్గాలో ఉన్నాను. రామాయంపేటలో ఉన్నవాళ్ళు, జైరాబాద్లో ఉన్నవాళ్ళు, ఇంకెక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి సపోర్ట్ రెగ్యులర్గా ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే, మంగళవారము, శుక్రవారం తెలుగులో ఉంటుంది. మన సాయినాథ్ సార్ టీం నుంచి ఎవ్రీ సండే తెలుగులో ఉంటుంది. మిగతా రోజుల లోపల హిందీలో ఉంటుంది. మండే అప్లై నుంచి అత్రి సార్ నుంచి ఉంటుంది. సాటర్డే సుపర్ణ మేడం నుంచి ఉంటుంది. తర్వాత థర్స్డే సంతోష్ చౌహాన్ సార్ ఉంటుంది. ఇట్లా నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. దాని మధ్యాహ్నం 1 PM JRCM లేడీస్ సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్ని దాంట్లో వస్తాయి. ఇంకా పొద్దున్నే 6:30 నుంచి 7:30 వరకు గురుకులు ఉంటుంది. మన డైరెక్ట్ టీసీ సార్ చెప్పినటువంటి విషయాలను మనం నేర్చుకోవచ్చు. ఏమి రాదు అని అనుకున్నా కానీ కేవలం వినండి 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 వినండి, దాంట్లో 1-2 పాయింట్లను అర్థమైతే చాలు, జీవితం మారుతుంది. అంత అద్భుతంగా ఉంది గురుకులు. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు. ఓ రోజు జీవితం లోపల ఎట్లుండాలో ఎట్లుండవుతో చెప్తున్నారు. ఓ రోజు జీవితంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలో చెప్తున్నారు. సరైన అలవాట్ల గురించి చెప్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ లైఫ్. మన యొక్క లైఫ్ జర్నీ. ఇందులోపలికి వస్తే ఒక వ్యక్తి కంప్లీట్ గా మార్పు వస్తుంది. హోలిస్టిక్ సక్సెస్ వైపు మనం వెళ్తాం. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. ఈ 2026 స్వాస్థ్య క్రాంతి లేదా ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా తీసుకోవడం జరిగింది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. రూపాంతరణ యాత్రను కంప్లీట్ చేసుకున్నాం. ఇవన్నీ గురించి మనం మాట్లాడాలి. వీక్లీ ఎప్పుడు జరిగేటట్టు చూడాలి. వీక్లీ మీటింగ్
మీటింగ్లు ఎప్పుడు జరిగేటట్టు చూడాలి. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకు వెల్కమ్ మీటింగ్ అరేంజ్ చేయాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఎంకరేజ్ చేయాలి. ఒక చిన్న గులాబీ పువ్వు, ఒక సోన్ పాపిడితో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ రకంగా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఆ తర్వాత మన డౌన్ టీమ్ లోపల ఎవరైనా ఒక పిన్ అచీవ్ అయితే వాళ్ళకి అచీవ్మెంట్ సందర్భంగా ఒక చిన్న సెలబ్రేషన్ చేయాలి. ఆ రకంగా చేస్తూ మన టీంకి ఈ యొక్క నాలెడ్జ్ డూప్లికేట్ చేస్తూ లీడర్స్ గా ఎదిగేటటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇది కంప్లీట్ గా లీగల్, 100% గైడ్ లైన్స్ తో నడుస్తున్నటువంటి కంపెనీ మన ఆర్సీ. ఏమి డౌట్ లేకుండా దీంట్లో పనిచేయచ్చు. కొన్ని రోజుల లోపలనే 100% సక్సెస్ అయ్యేటటువంటి ది బెస్ట్ ప్లాట్ఫామ్. అండమాన్ నికోబార్ దీవుల లోపల కూడా మన సాల్ట్ 20 రూపాయలే. గుజరాత్ లో కూడా మన సాల్ట్ 20 రూపాయలే. కానీ టాటా సాల్ట్ అండమాన్ నికోబార్ దీవుల లోపల 80 రూపాయలు, గుజరాత్ లోపల 10-15 రూపాయలు. అంటే టాటా పెద్ద కంపెనీ కదా, చాలా మంచి పేరున్న కంపెనీ కదా, అంతటా ఒకే రేట్ పెట్టొచ్చు కదా, లేదు. కానీ మన కంపెనీ సాల్ట్ ని 20 రూపాయల కిలో ఇస్తుంది. 20 రూపాయల కిలో కామన్ పబ్లిక్ అవసరమైనటువంటి కామన్ నీడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, తర్వాత పాకెట్ ఫ్రెండ్లీ అని నేను మొదట్లో చెప్పిన కదా, అట్లాంటి ప్రోడక్ట్ ఉన్నటువంటి ఇంకో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ వరల్డ్, భూమి మీద ఇంకొకటి లేదు, రాదు. అట్లాంటి కంపెనీ లోపల నాకు దీంట్లో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది, సరైనటువంటి నిర్ణయం ఉంది, సరైనటువంటి మార్గం కనుక ఉంటే గ్యారంటీగా మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. సక్సెస్ కావడానికి మనం పుట్టినాం, మన జననమే ఒక సక్సెస్. కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి వెనుకంజ వేయకుండా నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాం. 100% ప్రోడక్ట్స్ యూజ్ చేద్దాం. కొంచెం పీవీని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రోడక్ట్ ని సేల్ చేసే ప్రయత్నం చేద్దాం. కొంచెం మన ప్రోడక్ట్లను ప్రతి ఇంటికి అందించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతో మంది రోగగ్రస్తులైనటువంటి సమాజం ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, తర్వాత ఇంకా అనేక రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి కోసం వాళ్ళని అందరినీ కూడా దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. హాస్పిటల్ వైపు పోనీయకుండా మనం ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క హాస్పిటల్ బిల్ 0 చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన వెల్ విషర్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా అనుకుంటే ఈ 5,000 పీవీలు కావచ్చు, 2,000 పీవీలు కావచ్చు, 1,500 పీవీలు కావచ్చు, ఇట్స్ నాట్ ద మ్యాటర్. అంతకంటే ఎక్కువ చేసేటటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. అన్ని రకాల సెక్టార్లు ఉన్నాయి మనకు. 30 అంబ్రెల్లా కంపెనీస్ ఉన్నాయి, 30 సెక్టార్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఏమి నిశ్చింతగా ముందుకెళ్తూ పనిచేయాలి. థ్యాంక్ యూ. JRCM.